హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండపాటి కోటేశ్వరుని. ఒక రేవంత్ రెడ్డికి కాకుండా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను చూడండి. మీకు వచ్చినవి 39 సీట్లు బీఆర్ఎస్కి వచ్చింది, 7 ఎంఐఎంకి వచ్చాయి, 8 బీజేపీకి వచ్చినాయి. అంటే ఎంతమంది వ్యతిరేకించారు మిమ్మల్ని కూడా? 2%లో మీరు గెలిచారు. మీరు మాట్లాడే విధానం, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వాడిని కొడతా, వీడిని తీస్తా, వాడిని పీక్తా, వీడిని పీక్తా అనకూడదు. అట్లా అంటే అప్పుడు మిమ్మల్ని ఎట్లా గౌరవిస్తారు సార్? మీరు ఒక రాజకీయ నాయకుడిని చూస్తారు తప్ప ఒక ముఖ్యమంత్రికి ఎలా చూస్తారు? ఎవరైనా సరే ఒక గౌరవప్రదంగా, అది కేసీఆర్ అయినా, అది రేవంత్ రెడ్డి అయినా, అది చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా సరే గౌరవప్రదంగా ఉంటే ఆ గౌరవం, ఆ పదవి ఆ స్థానానికి వస్తుంది, ఆ సీటుకి వస్తుంది. ఎవరినెవరు డిసైడ్ చేసి యూట్యూబ్ వాళ్ళు మీరు డిసైడ్ చేస్తారు? మీరెవరు సార్ చేయడానికి? మీకేం హక్కున్నది? చెంపచెల్లం అనిపించింది హైకోర్టు, అది రేవంత్ రెడ్డి సర్కార్కి. ఎందుకు చెప్తున్నామంటే, అంటే నాకు తెలిసి, నాకు 49 ఇయర్స్లో నేను 86 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తెలిసి ఈ ఎవరైతే అదృష్టవంతుల్లోనో ముఖ్యంగా చెప్పాలంటే కడియం శ్రీహరి, తర్వాత దేవేంద్ర గౌడ్, తర్వాత ఏ మాధవరెడ్డి స్వర్గీయులు వారు, ఇంకొక 4 మండ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరి సలహాల మేరకు అప్పుడు కేసీఆర్కి మినిస్టర్ పదవి రాలేదు. అప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన ఏం చేస్తాడు అని చెప్పాను నేను. మళ్ళీ గోడ దూకింది ఆయనే, పదవి తీసుకుంటూ ఎంపీ, రాజ్యసభ, మినిస్టర్, డిప్యూటీ సీఎం అన్నీ చేసిండు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందో, మళ్ళీ జంప్ అయ్యిండు. ఇలాంటి వాళ్ళు గత 5-6 శాసనసభల నుంచి కూడా గోడ దూకి పదవులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కోర్టులు ఎప్పుడూ పట్టించుకోలేదు. శాసనసభ పక్ష నాయకుడైన శాసనసభ స్పీకర్కి విశేష అధికారాలు ఉంటాయి. దానివల్ల కోర్టులు శాసనసభకి ఎప్పుడు కూడా మాకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది. కానీ ఇట్లా ఆనవాయితీగా వస్తుంటే రాజకీయాల్లోన కొంతమంది యువత రావడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డికి దమ్ముంటే వీళ్ళందరూ రాజీనామా చేసి గెలిపించుకోమనండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎంపీ స్థానాన్ని, మల్కాజ్గిరి ఎంపీని గెలిపించుకోలేకపోయింది. ఆయన నియోజకవర్గం, ఆయన గెలిచిన స్థానాన్ని ఆయనే ఓడిపోయింది మల్కాజ్గిరి ఎంపీ. ఇంకా వీళ్ళందరూ గెలుస్తారో చూడాలి. ఎలక్షన్ మాత్రం రాబోతున్నాయి, అది మాత్రం పక్క. మళ్ళీ ఈయనేం చెప్పిండు, న్యాయ నిపుణులతో చర్చించి 2వ బెంచ్ స్థానానికి వెళ్తాడంట. అంటే హైకోర్టుకి మళ్ళీ బెంచ్లు ఉంటాయి, సింగిల్ బెంచ్, 2వ బెంచ్, 3 జడ్జిలు ఉంటారు అన్నమాట. అట్లా 3వ బెంచ్ ఉంటుంది. దానికి వెళ్ళి నిర్ణయాలు తీసుకొని చెప్తారంట. చేసిందే తప్పు పని, దానికి తోడు మళ్ళీ వాటికి వెళ్తారంట. ఈయనున్నాడు దానం నాగేందర్, ఆయన గెలిచిండో లేదో ఎంపీకి పోటీ చేసిండు, ఓడిపోయిండు. కేపీ వివేకానంద ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోర్టులో వేయడం, హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఇది వాళ్ళకి చెంపపేట కాదు. ఎవరైనా రాజకీయంగా ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాజ్యసభ అయినా సరే, మీకు ఈ పార్టీ నచ్చినప్పుడు, ఈ పార్టీ ఓడిపోయినప్పుడు గోడ దూకే అవసరం లేదు. రాజీనామా చేసి అక్కడికి వెళ్ళి ఒక కార్యకర్తగా వెళ్ళి మళ్ళీ అక్కడ గెలవండి. అది దమ్మున్న నాయకులు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్. మీకు 4 వారాలు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారికి టైం ఇచ్చారు. మీరు నిర్ణయం తీసుకోవాలి. అది రేవంత్ రెడ్డి వల్ల కాదు. మేము ముఖ్యమంత్రిని గౌరవించండి అంటే మీకు కూడా కాదు, అది ఓన్లీ శాసనసభ స్పీకర్కే. నిర్ణయించండి. ఆయా దస్తాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి. వాటిని న్యాయస్థానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. అర్థమైందా? తెలంగాణ స్పీకర్ గారికి, అయ్యా శాసనసభ స్పీకర్ గారు ప్రసాద్ గారు, మీకు ఒక గౌరవప్రదమైన, అంటే మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీరు స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత చాలా మంది మంచి వ్యక్తి స్పీకర్ పెట్టారని చెప్పన్నారు. మీరు నిష్పక్షపాతంగా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని శాసనసభ స్థానంలో ఉన్నందుకు, స్పీకర్ స్థానంలో ఉన్నందుకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని, మంచి పేరు తెచ్చుకుంటారని మా ఛానల్లో నిజంగా కోరుకుంటున్నాను. అలాగే పిటిషన్ స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మహారాష్ట్ర నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి వాటిని తక్షణమే స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యాలయానికి కార్యదర్శి సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల అవకాశం ఇచ్చి దస్తావేజ్ సమర్పణ, వినతులను, వాదనలు తదితరాలకు షెడ్యూల్ నిర్ణయించింది. దాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ను సమర్పించాలంది. ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా స్పందించి తిరిగి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్లపై విచారణ మూసివేసింది. క్లియర్గా ఈక్వల్ టు తీర్పు చెప్పినట్టే చెప్పడం జరిగింది.
ఒకవేళ శాసనసభ పక్ష స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే అది సుమోటోగా స్వీకరించి అదే నిర్ణయం హైకోర్టు వారు ప్రకటిస్తారు. అప్పుడు ఆ స్థానానికి, శాసనసభ స్థానానికి, స్పీకర్ స్థానానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అంటే మేము కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ కానీ, లేకపోతే కోర్టులకు కానీ, శాసనసభ పక్ష స్పీకర్ కానీ, శాసనమండలి స్పీకర్ కానీ దిశానిర్దేశాలు చేయడానికి మాకు రైట్స్ ఉండవు. కానీ ప్రజలకు అవగాహన అర్థమయ్యే విధంగా చెప్పడానికి మాత్రం మాకు రైట్స్ ఉంటాయి. అది మాత్రం గమనించాలి. కోర్టుల వారు కానీ, శాసనసభ స్థానం నుండి కార్యాలయం వారికి కూడా దయచేసి క్షమించమని అడుగుతూ తీర్పిస్తున్నాం. అలాగే వీళ్ళ ముగ్గురు మీద వేయడం జరిగింది. మిగతా 7 మొత్తం 10 మంది వెళ్ళారు. 10 మంది పిఎస్సి చైర్మన్. చాలా దురదృష్టకరణం ఏంటంటే ఒక పార్టీ జంప్ చేసిన అరకెపొడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అది దారుణమైన విషయం. ఎందుకంటే ఆయన పార్టీ జంప్ చేసి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారు? ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షాలకు ఇస్తారు. మరి అక్కడ ఏది? పిఎస్సి చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే రాజకీయాల్లో నిస్సిగ్గుగా చాలా మంది బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయాల్లో ఉండాలా అని అనిపిస్తుంది. చాలా మంది యువత ఉద్యోగాలకు వెళ్లకుండా రాజకీయాల్లో చేయలేదు, ప్రజలకు ఏదో సేవ చేద్దాం అనుకున్నా కూడా ఇలాంటి వాళ్ళతో మనం ప్రయాణం చేస్తామనిపిస్తుంది. దయచేసి ఇకనైనా గమనించండి. మీకు మంచి వయసు ఉంది, మంచి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానం ఉంది, మంచి పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇకనైనా సరే నిష్పక్షపాత నిర్ణయాలతో, ఏకపక్ష నిర్ణయాలు చేయకుండా మంచి నిర్ణయాలతో మంచి పరిపాలన చేసి అప్పుడు మీకు ముఖ్యమంత్రిగా, నన్ను ముఖ్యమంత్రిగా గౌరవించంటే అప్పుడు గౌరవిస్తారు. ఇకనైనా ఎందుకంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడే పద్ధతులు కూడా బాగలేదు, మాట్లాడే పరిస్థితి కూడా బాగలేదు. దయచేసి ఇకనైనా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా బూతులు లేకుండా ఒక మంచి పరిపాలన ఇస్తారని మన ప్రజాగణను కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు.